హాయ్ అండి. అందరికీ నమస్కారము. ఈరోజు కొబ్బరికాయ దీపం ఎలా పెట్టాలో చూపిస్తాను వీడియోలో. చూద్దాం రండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూసారా, ఇలా రాగి పళ్ళెం ఒకటి తీసుకోవాలన్నమాట. రాగిది కానీ ఎండిది కానీ తీసుకోవాలి. నా దగ్గర అయితే రాగిదే ఉంది, ఎండిది లేదు. అందుకనేసి నేను రాగి పళ్ళెం తీసుకున్నాను. ఆ రాగి పళ్ళెం బాగా నీట్గా కడుక్కొని తర్వాత మధ్యలో స్వస్తికం వేసుకోవాలన్నమాట. అది ఏ వేలుతో వేయాలంటే ఉంగరం వేలుతోనే వేయాలన్నమాట. అలా స్వస్తికం వేసుకొని 5 గంధపు బొట్లు, 5 కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. బాగా ప్లేట్ని అలంకరించుకోవాలి. అలంకరించిన తర్వాత వచ్చేసి నేను అలాగే 2 ఉసిరికాయలు కూడా తీసుకున్నాను. ఎందుకంటే కార్తీక మాసంలో శివుడికి ఉసిరికాయలు అంటే చాలా ఇష్టం అన్నమాట. కొబ్బరికాయ దీపం అన్నా కూడా చాలా ఇష్టం. ఈ కొబ్బరికాయ దీపం వచ్చేసి నారికేళ్ల దీపం అని కూడా అంటారు. అలాగే మంచి టెంకాయ తీసుకోవాలి. కొబ్బరికాయ టెంకాయ మంచి కాయ తీసుకోవాలి. తీసుకొని దాన్ని పసుపు నీళ్ళు బాగా కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాత 2గా చేసుకొని మనకి కళ్ళు ఉంటాయి కదా, ఆ ఉప్పు కాకుండా ఇంకొక ఉప్పు ఉంటుంది కదా, అది తీసుకోవాలి. తీసుకొని దానికి ప్లేట్కి సరిపోయినన్ని బియ్యం పోసుకొని బియ్యంలోనే కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసుకొని కొంచెం అక్షింతలు వేసుకోవాలి. పళ్ళెం కింద వచ్చేసి నేను జిల్లేడాకు పెట్టాను అనమాట. ఫస్ట్ టైం నాకు కోయట్లో జిల్లేడాకు దొరికింది. కార్తీక మాసంలో అది శివుడికి చాలా ఇష్టం కాబట్టి నాకు నిన్న మా అన్న తెచ్చిచ్చినాడు జిల్లేడాకు. ఫస్ట్ టైం అనమాట నేను కోయట్లో దేవుని కాడ పెట్టడం నిన్న. అలాగే ఆ ఆకు కూడా ఒకటి పళ్ళెం కింద వేసాను అనమాట. ఇలా పసుపు కుంకుమ బొట్లన్నీ పెట్టుకొని టెంకాయకి పూజించుకోవాలన్నమాట. పూజించుకొని అలాగే నేను ఉసిరికాయలు కూడా బాగా రెడీ చేసేసుకున్నాను. ఆ ఉసిరికాయలు కూడా అలాగే పసుపు గంధం బొట్లు పెట్టుకున్నాను. ఇలా కొబ్బరి చిప్పకు కూడా ఇలా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత దాంట్లో నేను ఆవు నెయ్యి పోసాను. ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసాను అనమాట. 3 అంటే 6 ఒత్తులు, 2 నలిపేసి 6 ఒత్తులు, ఇట్టొక ఒత్తి అట్టొక ఒత్తి అట్టొక ఒత్తి ఇలా వేసాను. చూసారా, ఇలా అన్ని పూలు పెట్టుకొని లాస్ట్లో 2 అక్షింతలు వేసుకోవాలన్నమాట. అలాగే ప్రసాదం కూడా చేసుకోవాలి. ఏదో మనకు నచ్చిన ప్రసాదం, ఏదైనా దేవుడికి ఇష్టమైన ప్రసాదం చేసుకొని ఇలా ఇంకొక చెప్పు ఉంటుంది కదా, ఆ చెప్పులో పెట్టుకొని ఇలా అన్ని అంటిపుళ్ళు పెట్టుకొని ఇలా దేవుడి కాడ శివుడి కాడ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ దీపం పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నాకైతే నేను నేను అనుకున్నవన్నీ జరిగినాయి. అందుకనేసి నాకు చాలా ఇష్టం అన్నమాట ఇలా పెట్టుకోవడం శివుడికి. అదిగాక కార్తీక మాసం అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. ఇలాగే అన్ని ఒత్తులు వేసుకొని శివుడు ఎదురుగా పెట్టుకొని వెలిగించుకోవాలి. అలాగే ధూపం వేయాలి, కడ్డీలు చూపించాలి, కర్పూరం చూపించాలి. అలాగే అన్నీ చూపించాలన్నమాట. చూపించి మనం అనుకున్న కోరికలు మనసులో అనుకొని శివయ్యని నెరవేర్చమని అనుకొని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందరినీ చల్లగా చూడాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలా దీపం పెట్టడం వల్ల ఇంట్లో భార్యాభర్తలు గొడవలు కానీ, మన పిల్లకాయలకి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ, మనం ఏదన్నా అనుకున్న పనులు కానీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అయితే మనకు నమ్మకంతో అనుకొని పెట్టండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే అందరూ బాగుండాలని శివయ్యని మనస్ఫూర్తిగా నైట్ వచ్చేసి కొంచెం కదిలిచ్చాక పెట్టినామంటే మళ్ళీ ఉదయం పొద్దున్నే లేచి ఆ బియ్యం, ఆ టెంకాయ సిప్పలు, ఆ పూలు ఏమేమి పెట్టినామో అవన్నీ మొత్తం తీసి చెట్లో వేయాలి. ఆ బియ్యం మాత్రం వచ్చేసి ప్రసాదం చేసుకొని మళ్ళీ దేవుడి కాడ పెట్టుకొని టెంకాయ కొట్టుకోవాలి. ప్రతి సోమవారం అయినా పెట్టుకోవచ్చు, లేదా కార్తీక మాసంలో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు పెట్టుకోవచ్చు అన్నమాట. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మనకి ఇంటికాడైతే అన్ని గుళ్ళకి వెళ్తాము, అన్నీ చేస్తాము. ఈడ కోయట్లో అలాంటివన్నీ ఏం లేవు కాబట్టి మేమున్న రూమ్లోనే మా పూజ గుడే మేము గుడి అనుకొని అన్నీ ఇక్కడనే చేసుకుంటాం అన్నమాట. ఏ దేశంలో ఉన్నా మన సంప్రదాయం మాత్రం మనకు ఉంటుంది కాబట్టి మనకు నచ్చినట్టు మనం దేవుని పూజించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్?